ఇప్పుడు చలికాలం వచ్చేసింది, కానీ మొన్న సూర్యుడు ఎలా ఉన్నాడండి? ఇది మే నెలలో భయంకరంగా ఉన్నాడే లేదా? ఇంకాసేపట్లో చలి భయంకరం అవుతుంది. అంటే సూర్యుడు భయంకరంగా ఉన్నాడు వద్దంటామా? చలి భయంగా ఉందంటే వద్దంటామా? మనం వద్దన్నా అవునన్నా చలి ఉండాల్సినప్పుడు భీమంగా ఉంటుంది, సూర్యుడు ఉండవలసినప్పుడు భయంకరంగా ఉంటాడు. ఇందాక మళ్ళీ అష్టమూర్తులకు రండి, అన్నిట్లో భయంకరం ఉందా లేదా? గాలి గట్టిగా వీస్తే భయంకరమే, నీరు ఉప్పెనై వస్తే భయంకరమే. కానీ ప్రద్దాల్లో 2 రూపాలు ఉన్నాయా లేదా? 2 రూపాలు ఏమిటి? సౌమ్య రూపం, భీమ రూపం. సౌమ్య రూపాన్ని అఘోరం అంటారు, భీమ రూపాన్ని ఘోరం అంటారు. ఘోరం అఘోరం 2 ఎవడు? అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య మీరే చెప్తున్నారు. ఘోరం అఘోరం 2 ఉన్నాయి, ఉండనియండి. కానీ మన ఘోరం అఘోరం కూడా శుభంగా ఉంటే చాలు కదా. శుభాన్ని ఏమంటారు? శివం అంటారు. కానీ స్వామి నువ్వు ఘోరమైన అఘోరమైన మాకు శివంగా ఉంటే చాలు నమస్కరించాలండి. తెలిసింది కదా. కనుక భీమ అంటే ఇప్పుడు అర్థమైంది కదా.